రైతులు తీసుకుపోయి మన వీడియోలో చూసినాం. దువ్వూరు మండలంలో ఒక రైతు కొంటామని చెప్పి వర్షం పడింది, ఉల్లిగడ్డలు తరంగామని చెప్పి ఆ వ్యాపారస్తుడు వెనక్కిపోతే ఆ ఉల్లిగడ్డలు ఇంటికి తెచ్చుకోలేక అవమానమవుతాదని చెప్పి కాలువలో వేసినాడు, వంకలో. వీడియో ఉంది, అందరం చూసినాం. ఎగనెత్తినాడు ట్రాక్టర్ను. ఇంకొక రైతు సోమయ్యని ఈడ సాధ్యం కాక చెన్నపట్నం చెన్నై మార్కెట్కు తోలినాడు. అంతా చేస్తే ఈయన తీసుకుపోవడానికి, పండించడానికి పంట పెట్టి ఇచ్చిపెట్టు తీసుకుపోయి తోలిచ్చి అంతా అమ్మితే ఆయన చేతికి వచ్చినది 10,000, 9,000. ₹1,00,000 రావాల్సిన చోట 10,000 వచ్చింది, 6,000 వచ్చింది. కొంతమంది రైతులైతే బాధ కలిగి 5,000, 6,000 అదే చెన్నైలో అడుక్కుండే వాళ్ళకి దానం చేసి వచ్చినారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతుల పక్షాన నిలబడి మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉల్లిని కొనాల్సిన అవసరం ఉంది. ఇదే మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఈ జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఉల్లి పండించే రైతులు ఈ కష్టంలో ఉంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సరైనటువంటి మద్దతు ధరని కింటాకింతని ఇచ్చి రైతులను కాపాడిండు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే పదం కూడా సరిపోదు మిత్రులారా. ఉర్రువే పట్టించుకోలే. కర్నూలు ఎక్కువ ఉల్లి పండిస్తారని చెప్పి కర్నూలు పోయి మీకు క్వింటాకు ₹1,200 ఇస్తామని చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. క్వింటాకు ₹1,200 కర్నూలు జిల్లాకు మాత్రమే. మళ్ళీ 2 నాలుగు అయిన తర్వాత ఆ క్వింటా ₹1,200 కూడా మీ దగ్గర కొనుగోలు చేసినా మేము తిరిగి అమ్ముకునే దానికి ఎవరు ముందుకు రావడం లేదు. 600, 500 కూడా అడగడం లేదు. ప్రభుత్వానికి నష్టం వస్తుంది కాబట్టి హెక్టార్కి 5,000 ఇస్తామన్నారు మళ్ళా ఊరికే. ఇక్కడ బాగా గమనించాలా ప్రజలు. కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు 1,200తో కొంటామని చెప్పిన ప్రభుత్వం కర్నూలు జిల్లా రైతులకు కొన్ని దినాల తర్వాత ఆ ఉల్లిగడ్డలను ఎవరు కొనేదానికి ముందుకు రాలే కాబట్టి మాకు నష్టం వస్తుంది. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి? మాకు నష్టం వస్తుంది, ప్రభుత్వానికి నష్టం వస్తుంది కాబట్టి మేము కొనలేదని చెప్పి వాళ్ళే ఎన్నికిపోతే పెట్టుబడులు పెట్టి శ్రమ చేసిన భార్య, బిడ్డ, తల్లి, తండ్రి అందరూ కూళ్ళు వాళ్ళే శ్రమ చేస్తే ఎండకు వానకు ₹1 చేతికి రాకపోతే దాన్ని నష్టమనాలనా ఏమనాలా? ప్రభుత్వం వ్యాపారం చేస్తాదా నష్టం వస్తుందని? రైతులను సంరక్షించే క్రమంలో వ్యాపారం చేయకూడదు. అందుకే ధరల స్థిరీకరణ ఉండాలా, ఒక నిధిని పెట్టుకోవాలా. ఆ ₹1,200 కూడా మళ్ళీ ఇవ్వమని చెప్పి కర్నూలులో హెక్టార్కు 50,000 ఇస్తాం ఊరికి అన్నారు. 2.5 ఎకరా, హెక్టార్కు 2.5 ఎకరా అంటే 50,000, 20,000 ఎకరాకు. ఎకరాకి ₹20,000 ఇస్తాము, మీరు ఏడన్నా అమ్ముకోండి అన్నారు. అదేనా కాలబెట్టండి స్వామి అన్నారు వాళ్ళు. సచిలోని పెళ్లికి వచ్చిందే కట్టం రా స్వామి అని చెప్పి ఈ ప్రభుత్వం తెలుసు కాబట్టి ఇప్పటికి ఈ క్రాప్ చేయలే. సంబంధించిన వ్యవసాయ అధికారులు పంపించి ఈ క్రాప్ చేయలే. ఇప్పటికి ఎవరెవరు ఎన్ని ఎకరాలు ఉల్లి పండించినారు అని చెప్పి లిస్టు తీసుకుంటేనే కదా నువ్వు 20,000 ఇవ్వాల్సినది. ఇప్పటికి ఈ క్రాప్ చేయలే. దారుణమైన విషయం ఏంటంటే ఈ చర్చ అంతా కర్నూలు జిల్లాలోనే. కనీసం ఇయ్యకపోయినా అహనా పెళ్ళేటలోనో ఇంకో సినిమాలోనో కోటా శ్రీనివాసరావు కోడి ఏలాడ తీసి కోడి మాంసం అని చెప్పి బామర్దికి పెట్టాడు, చూస్తా తినని చెప్పి అట్లా కర్నూలు జిల్లా ఉల్లిగడ్డ పండించిన రైతులకు కనీసం ఇస్తానని చెప్పి ఒక అరగంటన్నా సంతోషాన్ని కలిగించినాడు. ఎవరైనా మీ ధూమ్ దగల కడప జిల్లా రైతులకు ఆ అరగంట సంతోషాన్ని కూడా కల్పించలే మీరు. ఏమంత వివక్షత? అబద్ధం చెప్పేదానికి, మోసం చేసేదానికిలో కూడా అరగంట తృప్తి కూడా మేము ఓర్చుకోలేదా కడప జిల్లా రైతులు? ఏమో వివక్షత? ఇక్కడ పండించే వాళ్ళు రైతులు కాదా? ఇక్కడ పండించినది ఉల్లి కాదా? ఇప్పటికే మా ఎంపీ గారు, మా రఘురామరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇచ్చినారు. ఉల్లి సాగు చేసిన రైతులను కాపాడమని చెప్పి. సీమ గుట్టినట్టు లేదు కలెక్టర్ కానీ, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కానీ. ఈరోజు 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు సాగు చేసిన ఈ ఉల్లి రైతులు ఏ బయలు దుక్కాలా?
వీళ్ళంతా పేదవాళ్ళు, పేద రైతులు. ఏ బాయిల దుకాల ఇల్లు? నీళ్ళు లేని బాయిల దుకాళ్ళ, నీళ్ళులే బాయిల దుకాళ్ళ మీ పుణ్యాన? ఒక్క రైతు ఉల్లిని సాగు చేసి చేతికి పంట వచ్చి డబ్బు వస్తుందనే క్రమంలో ₹1 లెక్క రాకపోతే ఆ పంటను తీసుకుపోయి కాలువల్లోనూ బాయిలల్లోనూ రోడ్ల మీదనో పారేసే పరిస్థితికి వస్తే ఆ ఇంట్లో ఆ రోజు ఆ భార్య, ఆ భర్త తన పిల్లలను చూసుకొని మాట్లాడుకునే మాటలు, వారి హృదయం ఘోషించే విధానం ఎట్టుంటుంది? ఎట్టుంటుంది చంద్రబాబు నాయుడు? నీకు 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 అసలు హృదయమే లేదు. నీ హృదయం కాదు, నీకు ఆత్మే లేదు. ఆత్మ లేని వ్యక్తివి నువ్వు. నీ హృదయం ఏం ఘోషిస్తుంది? ఆత్మ ఉంటే కదా అది బాధపడడానికి, ఘోషించడానికి. నీకు ఆత్మే లేదంటే నేను బయలుపడక ఏం చేస్తారు వాళ్ళు? కష్టం చేసిన రైతుకు పంట పండించిన తర్వాత పెట్టుబడి పెట్టాలా? పెట్టుబడికి అప్పు చేయాలా? భార్య, భర్త, పిల్లలు శ్రమ చేయాలా? గాలికి, ఎండకు, వానకు శ్రమ చేయాలా? ఇవన్నీ ఓడ్చుకున్న తర్వాత వారికి వచ్చేది ఆదాయం ఏంటంటే, వారికి వచ్చే ఆదాయం అప్పు, అవమానం, ఆత్మహత్య. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుకు వస్తాండేది ఏంటంటే, తన కష్టానికి ప్రతిఫలంగా ఆదాయం ఏంటంటే కదా అప్పు వస్తుంది, అవమానాలు వస్తాయి, అప్పులు కట్టలేక చివరికి ఆత్మహత్యలు వస్తాయి. అందుకే ఉల్లి సాగు చేసిన రైతులకు నేడు ఉరే గతి. ఎవరు? ఆ పరమేశ్వరుడే కాపాడాలా ఈరోజు వాళ్ళను. ఈ రాష్ట్రంలో కాపాడే నాదుడే లేడు. ఆ పరమేశ్వరుడే కాపాడాలా. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు తక్షణమే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా? క్వింటాకు ₹1,200 ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అది గిట్టుబాటు కాదు. హెక్టారుకు ₹50,000 చెప్పినారు. అంటే ఎకరాకి ₹20,000 ఉచితం ఇస్తాం, ఏడన్నా అమ్ముకోండి అని చెప్పినారు. అది కూడా గిట్టుబాటు కాదు. మీరు హెక్టారుకు ₹1,00,000 ఇవ్వాలా. ఒక హెక్టారుకు ₹1,00,000 ఇవ్వాలా. పంట ఏడన్నా మీరు అమ్ముకోండి అని చెప్తే కనీసం వాళ్లకు ₹40,000 వస్తుంది. ₹90,000, ₹1,00,000 పెట్టుబడి పెట్టికి 40,000 వస్తే 40%. వాడు ఆత్మహత్య చేసుకోకుండా నిలబడడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది, సుఖపడడానికి కాదు. ఆత్మహత్య చేసుకోకుండా మరొక సంవత్సరం మళ్ళా వ్యవసాయం చేయడానికి ఆ రైతుకు ఉపయోగపడుతుంది. కాబట్టి హెక్టార్కు ₹1,00,000 మీరు కర్నూలు జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు ₹1,00,000 మీరు ఇవ్వాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. రైతులను సంరక్షించాలని చెప్తున్నాం. ఈ రైతునే మీరు సంరక్షించలేకపోతే ఈ దేశమే సర్వనాశనం అయిపోతుంది. మనకు అన్నమే లేకుండా పోతుంది. అన్నం పెట్టే రైతులనే మీరు సంరక్షించలేకపోతే పుట్టగతులు ఉండవు ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కన్నా మా మాటలు లెక్క చేయకపోతే, ఈ ప్రభుత్వం మా మాటలు లెక్క చేయకపోతే మరొక రోజు, మరొక 2 రోజులు, 3 రోజులు మీకు సమయం ఇస్తా ఉన్నాం. మీరు ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకొని సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించి కడప జిల్లాలోని ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు ₹1,00,000 చొప్పున మీరు ఇవ్వగలిగితే సంతోషం, స్వాగతిస్తాం మీ నిర్ణయాన్ని, మీకు ధన్యవాదాలు చెప్తాం. మీరు చేయలేని పక్షం వస్తే తప్పనిసరిగా మేము పోరాటానికి దిగాల్సి వస్తుంది. శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తుంది. ఓ రైతు బిడ్డగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ఈ కడప జిల్లాలో పుట్టిన బిడ్డగా మాకు అత్యంత బాధ్యత ఉంది రైతులను సంరక్షించడం. మీరు కనుక మా డిమాండ్ కాదు, అది రైతుల యొక్క డిమాండ్. అది రైతుల యొక్క డిమాండ్ను మా డిమాండ్గా భుజానికి ఎత్తుకుంటున్నాం మేము. ఆ డిమాండ్ను కనుక మీరు నెరవేర్చకపోతే కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా. కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా. ఏ ఆహారం తీసుకోకుండా అక్కడే పనుకుంటాం, అక్కడే ఉంటాం. మా నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. మీరు అప్పటికీ దారికి రాకపోతే, 48 గంటల తర్వాత మేము నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా మీరు దావకు రాకపోతే, దున్నపోతు మీద వాన కురిసినట్టు మీరు ఉంటే, శివటోని మీద శంకు ఊదినట్టు మా మాటలు మీకు వినపడకపోతే వదిలేస్తామని మాత్రం కూటమి ప్రభుత్వం అనుకోవద్దు. తర్వాత కూడా మళ్ళా పోరాటం చేస్తాం.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, అన్ని రకాల పదవులు ప్రజాప్రతినిధులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విరాళాలు సేకరించడానికి భిక్షాటన చేస్తాం. జోలబట్టి భిక్షాటన చేస్తాం. మా దగ్గర నుంచే మొదలవుతుంది విరాళం ఇవ్వడం. భిక్షాటన చేస్తాం, ఇంటింటికి తిరుగుతాం, అంగడంగడికి తిరుగుతాం. రైతుల యొక్క దుస్థితికి కారణం ఈ ప్రభుత్వం అని గొంతెత్తి చెప్తాం. రైతులు ఇంత దయనీయమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి గొంతెత్తి ఇంటింటికి చెప్తాం. దానం అడుగుతాం, భిక్షం అడుగుతాం, విరాళం అడుగుతాం, సేకరిస్తాం. మా చేతనైనంత ధనాన్ని సేకరించి కొద్దో గొప్ప ఉడతా భక్తిగా కొంతవరకైనా రైతుల యొక్క రుణాన్ని తీర్చుకునే దానికి ఆ డబ్బు తీసుకుపోయి పెద్దలు రఘురామరెడ్డి చేతికి ఇచ్చి ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలనో, వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలనో ఉన్నకాడికి చేయను అని చెప్పి రఘురామరెడ్డి ద్వారానే నిర్ణయాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం.